ఏంటి బీరకాయ తొక్కుతో పచ్చడి చేస్తారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. బీరకాయ తొక్కు పచ్చడి కోసం బీరకాయ తొక్కుని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కొన్ని తీసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ధనియాలు వేసుకోవాలి. కొన్ని జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత బీరకాయ తొక్కునైతే వేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి బీరకాయ తొక్కు అయితే తొందరగా వేగుతుంది. ఏ పచ్చడైనా రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరు. అందుకని మమ్మీ ఇక్కడ రోట్లో అయితే దంచుతున్నారు. మీకు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేను స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ జర్నీలో మీరైతే నాకు సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే చాలా సపోర్ట్ దొరుకుతుంది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బీరకాయ తొక్కు పచ్చడిని మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కమెంట్ చేయండి. అలాగే ట్రై చేయని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బీరకాయ తొక్కుతో పచ్చడి చేయాలి అని మమ్మీ చెప్పినప్పుడు నేనైతే ఎలా ఉంటుందో అనుకున్నాను. మమ్మీ చిన్నప్పుడు ఈ పచ్చడిని అయితే వాళ్ళ అమ్మమ్మ అయితే చేసేవాళ్ళంట. మమ్మీ చేశారు, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకోసమైతే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ అయితే క్లాస్ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయిన తర్వాత అయితే క్లాస్కి అయితే వస్తాడు. అప్పుడు టీచర్ ఆ అబ్బాయిని ఒక కలర్ నేమ్తో అయితే క్వశ్చన్ అడిగారు. ఆ కలర్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.